నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మక డిజిటల్ అడుగు, జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. నంద్యాలలో ముదిరిన చీరల వ్యాపార వివాదం, పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ. నంద్యాలలో వైభవంగా ఆషాఢ మాస సారె ఉత్సవం, శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సమర్పించిన భక్తులు. నంద్యాల ప్రమోద్ గ్యాస్ స్టోవ్ రివర్స్ సెంటర్ నందు ఉచిత కాలేయ వైద్య శిబిరం. నంద్యాలలో ఘనంగా ఆషాఢ శుక్రవారం పూజలు, పార్క్ రోడ్డులోని శ్రీ నిమిషాంబదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు. నంద్యాలలో ఆషాఢ మాస శోభ, రోజాకుంట ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు. గాయత్రి విశ్వకర్మ ఆలయంలో ఘనంగా ఆషాఢ మాస వేడుకలు, అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సారి సమర్పణ. రీనీట్ ఫలితాల్లో రావుస్ విద్యార్థుల విశేష ప్రతిభ, 4 విద్యార్థులకు మెడిసిన్ సీట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ యాప్ను పార్టీ ముఖ్య నేతలు ఘనంగా విడుదల చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు, అధినేతతో నేరుగా అనుసంధానం చేసేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా జగన్ 2.0 సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ యాప్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సాయిరాం రెడ్డి, సద్దల చంద్రశేఖర్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని ఈ యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు అందరూ ఒకే డిజిటల్ వేదికపైకి వచ్చేలా ఈ యాప్ను అత్యంత అధునాతన సాంకేతికతతో రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజకీయ వేధింపులపై నేరుగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఇందులో డిజిటల్ డైరీ సదుపాయాన్ని కల్పించారని వెల్లడించారు. పార్టీ అధికారిక ప్రకటనలు, ప్రెస్ మీట్లు, పర్యటనలు, లైవ్ అప్డేట్స్ అన్ని ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి తక్షణమే అందుబాటులోకి వస్తాయని నేతలు వివరించారు. సోషల్ మీడియాలో పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, వైఎస్ఆర్సీపీ డిజిటల్ సైనికులుగా మారేందుకు ఈ యాప్ ఒక అద్భుతమైన ఆయుధమని శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి జగన్ 2.0 యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రియతమ నాయకుడు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు మా నంద్యాల నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి అందరికీ
నా నమస్సుమాంజన్లు. ముఖ్యంగా జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎన్నో వేధింపు చర్యలు ప్రభుత్వం తరపున జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని అరికట్టాలంటే మనకు కూడా ఒక ప్రత్యేకంగా పార్టీ తరపున ఒక యాప్ ఉండాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యాప్ను ఈరోజు ఆవిష్కరించమని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. అందుకు ఇప్పుడు ఈరోజు ఈ యాప్ని ఆవిష్కరించి మన కార్యకర్తలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఈ యాప్ ద్వారా మనం తెలియజేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ యాప్ నుంచి మనకు వచ్చే సమస్యలను వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆ సమస్యలకు పరిష్కారంగా పార్టీ తరపున రాష్ట్రం నుంచి కానీ, మన జిల్లా స్థాయి నుంచి కానీ, తాలూకా స్థాయి నుంచి కానీ, న్యాయపరంగా కానీ ఏదైనా సరే సహాయం కోరితే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే స్పందించాలనే ఉద్దేశంతో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందరు కార్యకర్తలు, ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కూడా ఈ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుంటే ప్రతి కార్యకర్త కూడా మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మన పార్టీ మన వెన్నంటి ఉంది. పార్టీ నాయకుడే మనకు ఒక శ్రీరామ రక్ష. ఆ నాయకుని నమ్ముకొని మనం ఇంతమంది కూడా ఇన్ని రకాలుగా ఎన్ని కష్టాలున్నా సరే ఎదుర్కొని నిలబడగలుగుతున్నాం. అందరం కూడా ఇదే రీతిలో ముందు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ పార్టీని భవిష్యత్తు ఖచ్చితంగా ఉంది. 2029లో మన రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేది ఖాయం. ఈ జగన్ 2.0 అనే పాలనను సాగించడం అనేది ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, నిన్నటి రోజున మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ను కార్యకర్తల కోసం మరియు ప్రజల కోసం నేను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లాలో అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు ప్రియతమ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో పాటు జిల్లా నాయకత్వం ఆదేశానుసారం ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి కార్యకర్తకు కూడా పార్టీ అండగా ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఈ యాప్ అనేది అగ్రనాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం, జిల్లా నుంచి నియోజకవర్గం, నియోజకవర్గం నుంచి వార్డు మరియు గ్రామం మరియు బూత్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారికి ఏదైనా సమస్య ఉన్నా, తర్వాత ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ యాప్లో మనం అప్లోడ్ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం చూసినట్టయితే అధికార పక్షం ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా వేధించడం ఒకవైపు, మరొక వైపు ఏదైతే మనము ఈరోజు డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా యుగం, ఈ యుగంలో వాళ్ళు ఆంక్షలు విధించి ఓన్లీ వాళ్ళకు అవసరమైన కంటెంట్ను మాత్రమే సోషల్ మీడియాలో ఉంచడం జరుగుతుంది. అవసరం లేని సబ్జెక్టు ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఆ కంటెంట్ను వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే ఎక్స్ కానీ, మనము ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత ఈ ఫేస్బుక్ కానీ ఇట్లా అనేక మీడియాల్లో కూడా ఈరోజు వాళ్ళను నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు, మన కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా ఖచ్చితంగా ఈ యాప్ అవసరం అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యాప్ను మన అధినాయకులు ఆవిష్కరించడం జరిగింది. దీంతో పాటు ఒక కనెక్టివిటీ కూడా పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఈ యాప్ను 24 గంటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా ఇంకా ఎవరైనా ఉంటే మన క్యాడర్ అంతా కూడా స్మార్ట్ ఫోన్ వాడే వారందరూ కూడా ఈ యాప్ను యూజ్ చేసుకొని దాన్ని మనము ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ప్రజలకు ఏదైతే మనం మంచి చేస్తున్నామో వాళ్ళకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ముఖ్యంగా ప్రజలకు తీసుకుపోయే ఏ అంశం కూడా మనం భయపడకుండా ఈ యాప్ ద్వారా అన్ని వర్గాలకు చేరాలనే ఉద్దేశంతో ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. కావున ఈరోజు ఖచ్చితంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ విధి విధానాలన్నింటినీ కూడా అందరూ మన కార్యకర్తలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి యాప్ ఆవిష్కరించగానే మనం చూసినట్టయితే వాళ్ళలో దడ మొదలైందని చెప్పేసి కూడా మనము చెప్పవచ్చు. 24 గంటల్లోనే ఇన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా దడ మొదలైంది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఈ యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున జగన్
2.0 సూపర్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ను రిలీజ్ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఈ యాప్ను ఆ ప్రెస్ మీట్ ముగియక ముందుకే దాదాపుగా 25,000 మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గరగా దాదాపు 2 లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే యువజన విభాగం తరఫున ఈరోజు నంద్యాల జిల్లాలో అత్యధికంగా ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కోరడమైనది. ఈరోజు ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఏదైతే మరి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే వాటిని డిలీట్ చేయడము, మరియు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఈరోజు తొలగించడం జరిగింది. మరి ఇటువంటివన్నీ చేస్తున్నందునే ఈ యాప్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ యాప్లో మనకు పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ, ఎటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, మనకు ఏదైనా సమస్య ఉంది అంటే కూడా ఈ యాప్ ద్వారా మనము డైరెక్ట్గా పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి ఈరోజు మరి ఉన్నటువంటి బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, మరి సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఏదైనా మెసేజ్ పంపించడానికి కూడా మనకు సులభంగా తీసుకొని రావడం జరిగింది. అంటే మనకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు, కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరినీ సమన్వయం చేసుకోవడానికి ఈ యాప్ చాలా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఇవ్వాల్సింది కూడా ఈ యాప్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో చీరల వ్యాపారంలో 2 మహిళల మధ్య మొదలైన వివాదం చిలికి గాలివానలా మారింది. రోజాకుంట వీధిలో పద్మ శారీస్ పేరిట చీరల వ్యాపారం నిర్వహిస్తున్న బాగ పద్మావతి, ఆమె స్నేహితురాలు సుజాత మధ్య అప్పుల వ్యవహారంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. తన వద్ద నుంచి ₹150,000 ఇవ్వాలంటూ తప్పుడు బాండ్ పేపర్లు సృష్టించి పద్మావతి దంపతులు మోసానికి పాల్పడ్డారని బాధితురాలు సుజాత ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయం కోసం సుజాత పోలీసులను ఆశ్రయించడంతో పద్మావతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ రోజు సుజాత మరియు ఆమె భర్త విశ్వనాథ్ ఇంటికి వెళ్లి వారిపై భౌతిక దాడికి దిగారు. బాధితురాలు వెంటనే సమయస్ఫూర్తితో డైల్ 100కు సమాచారం అందించడంతో 3 టౌన్ పోలీసులు రంగంలోకి దిగి గొడవను అదుపు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సుజాత నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పద్మావతి కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులే తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితురాలు సుజాత కన్నీరు మున్నీరవుతున్నారు. సుజాత సార్ నా పేరు. నేను 1,50,000 ఆమెకు ఇవ్వాల్సి ఉండే పద్మావతి అనే వ్యక్తికి. ఆమె టీడీపీ కార్యకర్త. నన్ను 2018 నుంచి స్టిల్ ఇంతవరకు నేను 5 లక్షల పైగానే ట్రాన్సాక్షన్ చేసి మొత్తం కట్టినాను. అయినా కానీ అదనంగా 5 లక్షలకు బాండ్ రాసుకొని వచ్చి కడతావా లేదా అని నన్ను డ్యూటీ నుండి పిలిపించి ఇంట్లో దౌర్జన్యంగా నన్ను కొట్టినారు. వాళ్ళ అబ్బాయి ఆమె ఇద్దరు వచ్చినారు సార్. ఏమన్నంటే నాకు పలుకుబడి ఉంది, అది ఉంది, నన్ను ఎవరు ఏం చేసుకోలేరు అని మాట్లాడుతుంది. ఇదంతా గాయాలు చేసినారు. ఎక్కడ చూసినా దౌర్జన్యంగా అదనపుగా డబ్బులు వసూలు, ₹5 వడ్డీ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, అధిక వడ్డీ తీసుకుంటుంది. అయిపోయినా కానీ ఇంకా కావాలి అని మమ్మల్ని సతాయిస్తుంది. నువ్వేమన్నా చేసి నువ్వేం చేస్తావో మాకు తెలీదు, నా డబ్బులు నాకు కట్టాలా, నిన్ను వదిలిపెట్టను, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు, నేను టీడీపీలో ఒక మెంబర్ని, కార్యకర్తని, నా వెనక చాలా బలగం ఉంది, నన్ను ఎవ్వరు చేసుకోలేరు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని స్టేషన్ నుండి అక్కడ నుండి కూడా కాల్ చేయించింది. 2 టౌన్ నుండి శ్రీరాములు సార్తో కాల్ చేయించింది. అక్కడ నేను చెప్పినాను, సార్ అది సివిల్ మామూలుగా ఆమెది అమౌంట్ ఏదన్నా ఉంటే కోర్టుకు వేసుకోమను, నేను కట్టినా కానీ అదనపుగా మళ్ళీ కట్టాలి అని నన్ను దౌర్జన్యంగా వచ్చి ఇంటికి వచ్చి కొట్టినారు సార్. ఇది
జరిగిన విషయము. తర్వాత నేను 100కి కాల్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాను సార్. ఈ ముఖం మీద అంతా రక్కి అంతా చేసినారు, బట్టలు కూడా చింపినారు, గొంతు పిసికినారు సార్. చున్నీ అంతా తీసి అతను పట్టుకుంటే వాళ్ళ మదరు కొట్టింది సార్. కమలేష్ అనే వ్యక్తి కొడుకు. ఈమె వచ్చేసి పద్మావతి సార్, శారీ సెంటర్ పద్మావతి. ఆమె అరాచకాలకు అడ్డు లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరి కాడ 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు. ఆమెనే లోన్ ఇప్పించి ఆమెనే తీసుకొని ₹1 మా చేతికి ఇయ్యదు. ఎన్ని కట్టినా కానీ అన్ని ఇప్పించుకుంటాది, చేస్తాది. తర్వాత కట్టలేదని మళ్ళా దొంగ బాండ్లు దొంగవి తీసుకొని వచ్చి మళ్ళీ డబ్బులు కట్టాలని ప్రతి ఒక్కరిని సార్, నేను ఒక్కదాన్నే కాదు బాధితురాల్ని, నాలాంటి వాళ్ళు ఆమె కాడ చాలా మంది ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ముందుకొచ్చి మీకు చెప్తారు సార్. ప్రతి ఒక్కరింటికి 10:30కు 11కు వస్తుంది, తాగి వస్తుంది. ఆమె ఎప్పుడు డ్రింక్ లోనే ఉంటది. తల్లి కొడుకు ఇద్దరు తాగి వచ్చినారు సార్ ఇంటి ముందుకి. పొదుపులో తీసుకున్న డబ్బులకు సభ్యురాలతో సంతకం పెట్టించుకొని అది కూడా అయిపోయిన తర్వాత ఎక్కడో మిస్ అయ్యాయి, అయినా నేను అడుగుతానా, పోయిన వాటికి మనకు స్నేహం ముఖ్యము అన్నట్లుగా మాయమాటలు చెప్తూ వస్తుంది. ఈ విధంగా నా భార్య తోటి వారిని ఎంతో మంది ఇలాగే నష్టపోతూ ఇబ్బంది పడే చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరిగా బయటికి వస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని మా బాండ్ విషయాలని లేనివి ఉన్నవి తీసుకొని వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సార్ గారితో సిఏ గారితో కాల్ చేయించగా, సార్ అది డబ్బుల విషయం కదా, నేను గతంలో చాలాసార్లు గొడవ పడుతున్నా, కోర్టుకు వేసుకోమని చెప్పగా, లేదు నీ మీద కంప్లైంట్ పెట్టి నువ్వు రావాల్సిందే అనగా, నేను రాను సార్, సివిల్ కేసు కదా, అది కోర్టుకు వెళ్ళి చూసుకుంటాము, ఆమెకి ఏవైనా చెల్లుబాటు అయ్యే బాండ్లు ఉన్నా కూడా తీసుకుపోయి చేసి లీగల్ ప్రకారం చూసుకోవాల్సిందిగా కోరాను ఎలాగూ అని కక్షపూరితంగా 20 నిమిషాల్లో ఇంటి వద్దకు వచ్చి డ్యూటీలో ఉన్న నా భార్యను పిలిపించి కింద మీద పడేసి దొబ్బి జుట్టు పట్టుకొని పొత్తి కడుపులో కొట్టి ఏ విధంగా అంటే ఆ విధంగా రాక్షసత్వంగా కేకలేస్తూ కొట్టుతూ ఉంటే, వాళ్ళ కొడుకు విడిపియాల్సింది పోయి 2 మహిళలు కొట్టుకుంటుంటే నా భార్యనే చున్నీ పట్టుకొని వెనక్కి లాగక మంచం మీద వేసి కొట్టడం ప్రారంభించింది. నేను ఇద్దరిని విడిపించి పక్కకు రాగానే నన్ను వెనక్కి దోశాడు. నేను వాకిలి తట్టుకొని నిలబడగా నన్ను పట్టుకొని అతని చేతికున్న కడెంతో ఒక గుద్దినాడు, మెడ మీద గాయమైంది. ఆ తర్వాత వెనువెంటనే అతని 2 కాళ్ళతో ఎగిరెగిరి నా ఎడమ కాలు మీద మోకాల మీద కొట్టడం వల్ల ఆ నరం గాని లెగ్ ఎల్బో బ్యాక్ సైడ్ నరం గాని ఉబ్బి మోకాళ్ళను. కానీ ఆమె ఈ విధంగా ఇంట్లోకి వచ్చి కొట్టిన ఆమె రేపు బయట కానీ కొట్టదని గ్యారెంటీ లేదు కాబట్టి ఆమెపై తగు చర్యలు తీసుకోవడం మంచిదని, టీడీపీ కార్యకర్తగా నాకు బ్యాక్గ్రౌండ్ అందరూ ఉన్నారని మితిమీరినట్లుగా ఏ విధంగా అంటే ఆ విధంగా రెచ్చిపోతుంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళను ఇవ్వని వాళ్ళను ఏవేవో చేస్తూ ఉంది. బయట కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని కూడా ఆమె అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఒక్కొక్కరిగా బయటకు వచ్చేటప్పుడు ఆమె విషయాలు బయట పడతాయి. నా భార్యను కానీ అడగగా నాకు ఇప్పటి వరకు ఏజ్ దగ్గరికి వచ్చింది, నాకు ఇస్తారో ఇవ్వరో మా దగ్గర లేవు, మేము కట్టము, మాకు ఉద్యోగం ఏమీ వద్దు, ఏ రికమెండేషన్ ఉన్నా ప్రైవేట్ విషయాలు అన్నందుకు అప్పటి నుంచి మనస్పర్ధ గొడవలు మొదలైనాయి. అది విషమించి ఇంత దూరం వచ్చి ఈ విధంగా మేము ఇబ్బంది పడడానికి కారకురాలయ్యింది. ఆమె పేరు బి పద్మావతి, వైఫ్ ఆఫ్ బి చంద్రశేఖరు, కొడుకు వచ్చేసి బి కమలేష్. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక సంబరం అంబరాన్నంటింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి భక్తులు ఘనంగా సారెను సమర్పించారు. పట్టణంలో కొలువైయున్న శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయం శుక్రవారం నాడు భక్తుల కోలాహలంతో కిక్కిరిసిపోయింది. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పుట్టింటి పట్టు చీరే సారెను సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు, పండ్లు, ఫలాలు, మంగళ వాయిద్యాలతో కూడిన సారెను తలపై మోస్తూ మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పుట్టింటి చీర సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తి శ్రద్ధలు, జై జగజ్జనని నినాదాలతో మారుమ్రోగింది. ఆషాఢ శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కాలేయ ఆరోగ్య రక్షణ కోసం ఒక సువర్ణ అవకాశం. స్థానిక పద్మావతి నగర్లోని ప్రముఖ కాలేయ మరియు జీర్ణకోశ వ్యాధుల నిపుణుల కేంద్రం ప్రమోద్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ నందు నేడు ప్రత్యేక ఉచిత కాలేయ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ మరియు ఎండోస్కోపిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు సంపూర్ణ కాలేయ ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల లివర్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, ముందస్తు పరీక్షల ద్వారా వాటిని గుర్తించి ప్రమాదకర వ్యాధుల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని తెలిపారు. అలాగే కాలేయ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఈ ఉచిత వైద్య శిబిరం కేవలం ఈ రోజుకే పరిమితం కాకుండా ప్రతి నెల 30వ తేదీన ప్రమోద్ గ్యాస్ట్రో లివర్ సెంటర్ నందు నిరంతరం నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కూడా ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, నంద్యాల. ఇప్పుడు ఈ కాలంలో మారిన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ అనే జబ్బు ఎక్కువగా చూస్తున్నాము. ఈ ఫ్యాటీ లివర్ అనే జబ్బుని మొదటి దశలోనే గుర్తించి నివారించకపోతే లివర్ గట్టిపడి సిర్రోసిస్ అనే స్టేజ్కి దారితీసి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. అందుకే మా హాస్పిటల్ నందు ఈ ఫ్యాటీ లివర్ గురించి అవగాహన కోసం ప్రతి నెల 30వ తేదీన ఉచిత ఫైబ్రోస్కాన్ మరియు ఫ్యాటీ లివర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం గత 3 నెలలుగా ప్రతి నెల 30వ తేదీ జరుపుతున్నాము. ఇది అందరూ నంద్యాల, ఆలగడ్డ, గిద్దలూరు మరియు పరిసర ప్రాంతాలు అంతా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో ఆషాఢ మాస శోభ సంతరించుకుంది. ఆషాఢ మాసం శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పార్క్ రోడ్డులో వెలిసిన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కుంకుమార్చనలు, విశేష పూజలు నిర్వహించారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో కనువిందుగా అలంకరించారు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆషాఢ శుక్రవారం కావడంతో రోజంతా ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో, ఆధ్యాత్మిక కోలాహలంతో మునిగి తేలింది. నంద్యాల పట్టణంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రోజాకుంట వీధిలో వెలిసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. ఆషాఢ మాసం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవార్లకు పుట్టింటి చీరె, సారె సమర్పించే అరుదైన ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పవిత్ర మాసంలో ఆలయ పరిధిలోని 5 అమ్మవార్లకు పుట్టింటి చీరె, సారె సమర్పించే విశిష్ట కార్యక్రమానికి ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటిగా పార్వతీదేవి అమ్మవారికి ఆలయ పక్షాన సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా పుట్టింటి చీరె, సారెను సమర్పించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లను భక్తి శ్రద్ధలతో అర్పించారు. ఈ అరుదైన వేడుకను కల్లారా చూసేందుకు నంద్యాల పట్టణ ప్రజలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి నినాదాలతో మారుమ్రోగిపోతోంది. ఈ మాసంలో జరగబోయే మిగతా అమ్మవార్ల సారె మహోత్సవాలకు కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. నంద్యాల ప్రజలు అందరికీ మా దేవస్థానం తరఫున, రోజాకుంట దేవస్థానం తరఫున ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలుపుతూ అందరికి నమస్కారం చేసి మేము విన్నవించుకునేది ఏమంటే, మా ఆనవాయితీ ప్రకారం రోజాకుంట దేవస్థానం నుంచి
5గురు అమ్మవారికి ఆషాఢ మాసంలో చీర సారె వడి బియ్యం సమర్పించున్నాము. ఈరోజు మొదటి రోజు పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి మా దేవాలయంలో పార్వతీదేవికి ఈరోజు ఆషాఢ మాసం చీర సార సమర్పించున్నాము. ఈ ఆనవాయితీ ఎందుకు వచ్చిందంటే మన దేశంలో రైతులు ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఈ అమ్మవారి పూజ చేస్తే సకాలంలో వర్షాలు పడి అందరినీ రక్షిస్తుందని చెప్పేసి మా ఆలోచన. మా రోజాకుంట దేవస్థానం దినదిన అభివృద్ధి జరిగి ఇంకా ముందుకు పోయి ఇంకా ఎన్నో పూజలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇది 5వ సంవత్సరం మేము ఆషాఢ మాసం సారెలు మొదలుపెట్టి 5 మంది అమ్మవార్లకు ఆషాఢ మాసం సారెలు ఇస్తాము. ఈ రోజు మా గుళ్ళో పార్వతీదేవికి ఇస్తున్నాము ఫస్ట్ సారి వడిబియ్యం. ఈ రోజు అమరేష్ దంపతులు మా గుడి తరపున మహిళలు అందరం పాల్గొని ఈ అమ్మవారికి చీర సారె వడిబియ్యం అన్ని సమర్పిస్తున్నాము. 2వ వారం పెద్దమ్మ తల్లికి, 3వ వారం చౌడమ్మ తల్లికి, 4వ వారం జగజ్జనని మాతకు, లాస్ట్ 5వ వారం జమ్ములా పరమేశ్వరి మాతకు మా మహిళలందరము స్వయంగా మేమే చేసుకొని అన్ని చీర సారె వడిబియ్యము అన్ని సమర్పిస్తాం అమ్మవార్లకు. ఈ అమ్మవారు మా మహిళలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే మా మహిళలకు ఇదొక సంబరం అయింది. ఆషాఢ మాసం వచ్చిందంటే పండగ అవుతుంది మా మహిళలందరికీ. అలాగే అమ్మవారు కూడా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని స్థానిక శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సారె సమర్పణ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ భక్తులు ఎల్లా సుధాకర్, సుబ్బలక్ష్మి దంపతులు అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సారెను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ఈ సారెను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి కృపా కటాక్షాలు నంద్యాల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ప్రార్థించారు. నా పేరు విజయలక్ష్మి. నేను రిటైర్డ్ ఎంపీడీఓ. ఈ శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయానికి 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. మీ 4 సంవత్సరాల నుంచి కూడా గతంలో ఈ దేవాలయంలో ఈ ఆషాఢం సారె లాంటి కార్యక్రమాలు లేవు. నంద్యాలలో మిగిలిన దేవాలయాల్లో జరుగుతున్నట్టు ఆషాఢం సారె, తర్వాత దసరా, నవరాత్రి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో కూడా అన్ని దేవాలయాలతో పాటు నిర్వహించాలని భక్తుల సహకారంతో, భక్తుల అందరి సహకారంతో ఈ దేవాలయానికి ధూపదీప నైవేద్యాలు కూడా ఎటువంటి ఆధారము లేదు. భక్తులందరి సహకారంతో మేము ఈ ఆషాఢం సారె కార్యక్రమం కానీ, నవరాత్రులు, శ్రావణ మాసంలో అమ్మవారికి సారె అన్ని కార్యక్రమాలు కూడా భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా ఈ భక్తులందరూ కూడా వాళ్ళ భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామి అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించుకోవటం జరిగింది. ఈ ఎల్లా సుధాకరు మరియు వారి దంపతులు సుబ్బలక్ష్మమ్మ వీళ్ళందరూ కూడా అమ్మవారికి ఆషాఢం సారె కార్యక్రమం వారింటి దగ్గర నుంచే ఈరోజు సారె తీసుకురావటం జరిగింది. గురువారం ఎన్డీఏ ప్రకటించిన రీనీట్ ఫలితాల్లో నంద్యాల రావుస్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి 4 విద్యార్థులు మెడిసిన్లో సీట్ కైవసం చేసుకున్నారని కళాశాల చైర్మన్ అప్పారావు, డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. నార్ల హాసని 571 మార్కులు, వెంకట మనోహర్ 501 మార్కులు, మిద్దె వైష్ణవి 432 మార్కులు, ఎగ్గోని దీపిక 397 మార్కులతో మెడిసిన్లో సీట్లు సాధించారని కళాశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు ఫలితాల వివరాలను వారు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ మరియు నీట్ అధ్యాపక బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోచింగ్ అంటే రావుస్ అంటే కోచింగ్. ఫలితాల్లోకి ఒకసారి వెళ్తే మనము ఈరోజు ఎన్ హసిని 571 మార్కులతో టాపర్గా నిలిచి, అలాగే జె వెంకట మనోహర్ 501 మార్కులతోను, ఎం వైష్ణవి 432 మార్కులు ఎస్సీ కేటగిరీలోను, వై దీపిక 397 మార్కులు ఎస్సీ కేటగిరీలోను 4 విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించబోతున్నారు. ఈ విద్యార్థులను మొట్టమొదటిగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ మంచి డాక్టర్లు అయ్యి సమాజానికి సేవ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. రావుస్ కాలేజీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా
సర్వీస్ ఓరియంటెడ్ కాలేజీగానే నడిచింది. శ్రీ చైతన్య వారి ఇన్ఫినిటీ ల్యాండ్ ప్రోగ్రామ్ తో మరి స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో మంచి ఆల్ ఇండియా లెవెల్ క్వశ్చన్ పేపర్లతో మెటీరియల్తో ఇన్ఫినిటీ ల్యాండ్ వారి మెటీరియల్తో చైతన్య వారి మరి ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాము. లాంగ్ టర్మ్ 2027 మెడికల్ ప్రోగ్రామ్ ని. ఈ ప్రోగ్రామ్ యొక్క లాభాలని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో రీనీట్ ఎగ్జామ్ లో 300 మార్కుల పైన వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాము. ఈ సదవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పాను నేను. సో రావుసు తన యొక్క సర్వీసెస్ ని విద్యార్థులకి కొనసాగిస్తుందని మా పట్ల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాన్ని మేము వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా నిలబెట్టుకుంటామని చెప్పి హామీ ఇస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ హాసిని. నేను 720కి 571 మార్క్స్ అచీవ్ చేశాను నీట్ లో. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ పెట్టే స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్. దీన్ని అందిస్తున్న చైర్మన్ అప్పారావు గారికి అలాగే మోనీ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వల్ల మా తప్పులేంటో తెలుసుకొని మేము ముందుకు సాగగలుగుతున్నాము. మెటీరియల్స్ కానీ ఇక్కడ పెట్టే ప్రతి ఒక్క ఎగ్జామ్ లో మనం ఈ చేస్తున్న తప్పుల్ని తెలుసుకున్నాను. అలాగే ఈ నీట్ 2026 రీనీట్ లో ఈ స్టాండర్డ్ అందుకోవడానికి గల కారణం ఈ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మక డిజిటల్ అడుగు జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. నంద్యాలలో ముదిరిన చీరల వ్యాపార వివాదం. పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ. నంద్యాలలో వైభవంగా ఆషాఢ మాస సారె ఉత్సవం. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సమర్పించిన భక్తులు. నంద్యాల ప్రమోద్ గ్యాస్ స్టవ్ లివర్ సెంటర్ నందు ఉచిత కాలేయ వైద్య శిబిరం. నంద్యాలలో ఘనంగా ఆషాఢ శుక్రవారం పూజలు. పార్క్ రోడ్డులోని శ్రీ నిమిషాంబదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు. నంద్యాలలో ఆషాఢ మాస శోభ. రోజాకుంట ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు. గాయత్రి విశ్వకర్మ ఆలయంలో ఘనంగా ఆషాఢ మాస వేడుకలు. అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సారె సమర్పణ. రీనీట్ ఫలితాల్లో రావుస్ విద్యార్థుల విశేష ప్రతిభ. 4 విద్యార్థులకు మెడిసిన్ సీట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.